హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాం. హాయ్! లడ్డు. లడ్డు చూడ్డానికి భలే యమ్మీగా ఉంది. ఇంతకీ ఏ షాప్ నుంచి తీసుకొచ్చావు? ఏంటి? హోమ్ మేడా? దట్టు డ్రై ఫ్రూట్ లడ్డా? అవునులే, ఈ మధ్య చాలా వరకి డైటీషియన్ పేరుతో న్యూట్రిషన్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తావా మరి? ముందుగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపరేషన్ కోసం 1 కప్పు వరకు డేట్స్ అయితే తీసుకున్నాను. అందులో నుంచి సీడ్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ మనం ఈ రెసిపీలో యూజ్ చేయం. సో స్వీట్ కోసం అయితే క్వాంటిటీ ఎక్కువగానే డేట్స్ని ప్రిఫర్ చేస్తాం. డేట్స్ వచ్చేసరికి మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు డేట్స్ రెగ్యులర్గా తీసుకుంటే చాలా హెల్దీ. సో అలాంటి హెల్దీ డేట్స్ని నేను 1 కప్పు వరకు సీడ్స్ని రిమూవ్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పావు కప్పు వరకు బాదం, పావు కప్పు వరకు పిస్తా, పావు కప్పు వరకు జీడిపప్పు, పావు కప్పు వరకు పంప్కిన్ సీడ్స్, పావు కప్పు వరకు వాటర్ మిలన్ సీడ్స్, పావు కప్పు వరకు కిస్మిస్ అండ్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం ముందుగానే తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా తీసుకున్నాను. సో వీటన్నిటిని ఇలా రెడీ చేసుకున్నాను. బాదం, జీడిపప్పు, పిస్తా వీటిని అయితే కట్ చేసుకుని ముందే రెడీ చేసుకున్నాను. సో ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో 1 స్పూన్ గీ యాడ్ చేసుకుని ముందుగానే తరిగి పెట్టుకున్న బాదం అండ్ జీడిపప్పుని రెండింటిని యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకోవాలి. బాదం, జీడిపప్పు రెండు గుడ్ ఫర్ హెల్త్. దట్టు బాదం వచ్చేసరికి బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచి బూస్టప్ ఇస్తుంది. సో పిల్లలకి రెగ్యులర్గా 1 లేదా 2 బాదంని డైలీ ఇస్తే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఉంటుంది. సో మనం జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేయగానే ఆటోమేటిక్గా సెమీ ఫ్రై అయితే అయిపోయింది. లైట్ గోల్డెన్ కలర్కి వస్తుంది. సో ఇంకా లైట్ గోల్డెన్ కలర్కి రాగానే మనం వీటిని బౌల్లోకి తీసుకోవాలి. మరి ఎక్కువగా డీప్ ఫ్రై ఏమీ అవసరం లేదు. కలర్ అనేది ఏమాత్రం చేంజ్ అవ్వకూడదు. అప్పుడే టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న పిస్తా అండ్ కిస్మిస్ను రెండింటిని వేరువేరుగా వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇది ఒక 1 మినిట్లోనే ఫ్రై అయిపోతుంది. సో అందుకని వీటిని వేరువేరుగానే మనం ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా ఫైనల్గా మనం ఫ్రై చేసుకోవాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలాన్ సీడ్స్. సో ఈ రెండింటిని జాయింట్గా ప్యాన్లోకి యాడ్ చేయగానే వితిన్ సెకండ్స్లోనే అవి మనకి ఫ్రై అయిపోతాయి. సో చూసారు కదా, ఇది జస్ట్ 1 మినిట్లోనే మనకి ఫ్రై అయిపోయింది. కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బౌల్లోకి తీసుకోవాలి. సో పంప్కిన్ సీడ్స్ కానీ వాటర్ మిలాన్ సీడ్స్ వల్ల చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఇంకా మనం ఇంకొక మిక్సీ జార్లోకి ముందుగానే సీడ్స్ తీసుకున్న ఈ డేట్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మనం జస్ట్ మిక్సీ పట్టుకుంటే చాలు, మనకి కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో అదే మిక్సీ జార్లోకి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలాన్ సీడ్స్ని కూడా రెండింటిని కలిపి ఈ మిక్సీ జార్లో పౌడర్గా పట్టుకోవాలి. సో చూసారు కదా, ఇది మంచి పౌడర్గా అయిపోయింది. సో వీటిని ఇంకా ఒక బౌల్లోకి తీసుకొని అన్నిటిని రెడీ చేసుకోవాలి. సేమ్ ప్యాన్లోకి జస్ట్ 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని మనం పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్న డేట్స్ని ఈ గీలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈవెన్ మనకి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోకపోయినా పర్లేదు, డేట్స్ని అలాగే స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని ఇలా గీలో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. డేట్స్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలు. ఈ డేట్స్ కంప్లీట్గా పేస్ట్ కలర్ చేంజ్ అయిపోయి మనకి కావాల్సిన స్ట్రక్చర్లోకి ఫామ్ అయిపోతుంది. చూసారు కదా, వితిన్ 2 మినిట్స్లోనే దానికి కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మంచి కన్సిస్టెన్సీతో డేట్స్ అనేది మంచిగా కుక్ అయింది.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం వీటిని చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కూల్ అయిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని అందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, వాటర్ మిలాన్ పంప్కిన్ సీడ్స్ పౌడర్, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ కోసం ఒక 1 స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకుని లడ్డు కన్సిస్టెన్సీ మంచిగా రావడం కోసం ఇంకొక 1 స్పూన్ గీ యాడ్ చేసుకుని ఈ మిక్చర్ మొత్తాన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడమే. ఇంకా అంతేనండి, చూసారు కదా ఎంతో ఈజీ. ఇదే లడ్డు స్వీట్ షాప్లో చాలా కాస్ట్లీ. హాఫ్ కేజీ వచ్చేసరికి దగ్గరగా 700 లేకుంటే 800 ఛార్జ్ చేస్తారు. కానీ మనకి ఇంట్లో చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఇటువంటి హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డును పెద్దవాళ్ళమే కాదు పిల్లలకి కూడా చాలా ఇష్టంగా ఇవ్వచ్చు. ఇది వచ్చేసరికి వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుందండి. బాడీ నీరసించిపోయినప్పుడు తప్పకుండా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి, కంపల్సరీగా ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. పిల్లలకి ఇలాంటి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా ఉండి పిల్లలు చాలా హెల్దీగా గ్రో అవుతారు. ఈ డ్రై ఫ్రూట్ లడ్లో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ వచ్చేసరికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈవెన్ డైజెషన్ సిస్టమ్ బాగుండాలన్నా, ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవ్వాలన్నా, న్యూట్రిషన్ ఫుడ్ బ్యాలెన్స్ అవ్వాలన్నా కానీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లడ్ని ప్రిఫర్ చేయండి. ఈవెన్ డైట్ చేసే వాళ్ళు కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డును ఇష్టంగా తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి క్యాలరీస్ గెయిన్ అవ్వవు. సో ఇంకెందుకు ఆలస్యం, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డును కూడా మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్త్ని మీ సొంతం చేసుకోండి. నాకైతే మాత్రం ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని టేస్ట్ చేసి మా ఇంట్లో వాళ్ళందరికీ సర్ప్రైజ్ చేయాలనిపిస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఉంటామండి, బాయ్.